అమెరికాలో నివాసం ఉండాలనుకునే వారిపై అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇప్పటికే ఇమిగ్రేషన్ లో మార్పులు తీసుకొచ్చిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు వలసదారులపై నిఘా పెడుతోంది. అంతేకాకుండా వారి సోషల్ మీడియా ఖాతాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం మే 5 వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తమ అభిప్రాయాలను ఆన్లైన్లో స్వేచ్ఛగా వ్యక్తం చేసే పరిస్థితి లేకుండా పోతోందని వలసదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రీన్ కార్డుదారుల ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తోంది. గ్రీన్ కార్డ్, H1B, F1 వీసా హోల్డర్లు అమెరికాలోకి ఎంటర్ అయినా, ఎగ్జిట్ అయినా వారిని తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎలన్ మస్క్ సహకారంతో విదేశీయుల సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై నిఘా పెట్టేందుకు వారి సోషల్ మీడియా అకౌంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మరోవైపు వలస చట్టాలకు పదును పెడుతూ ఇతర దేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగొచ్చే H1B వీసాదారులను విమానాశ్రయాల్లోనే అడ్డుకొని కఠినమైన తనిఖీలతో పాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి హక్కు ఉండదని ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర ఆందోళన చెందుతున్న వలసదారులు తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో బెంబేలెత్తుతున్నారు. అమెరికాలో నివసించే గ్రీన్ కార్డుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను సమర్పించాలని ట్రంప్ యంత్రాంగం త్వరలోనే ఆదేశించే అవకాశం ఉంది. ఈ మేరకు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఇతర దేశాలకు చెందిన పౌరులు అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడే తమ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలు వెల్లడించడం తప్పనిసరి. ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు ఈ నిబంధన వర్తింపజేయాలని భావిస్తున్నారు. అయితే అమెరికాలో చట్టబద్ధంగానే ఉంటూ భారత్, అమెరికా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోన్న పలువురు భారతీయులపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. పర్యవసానాలపై ఆందోళనతో రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను ఆన్లైన్లో స్వేచ్ఛగా వ్యక్తం చేసే పరిస్థితి లేకుండా పోతుందని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై మే 5వ తేదీ వరకు USCIS ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. గ్రీన్ కార్డ్, H1B, F1 వీసాలు కలిగిన భారతీయ వలసదారులు విదేశాలకు వెళ్లి వచ్చే సమయంలో భద్రతాపరమైన తనిఖీలతో అప్రమత్తంగా ఉండాలని US ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు సూచించారు. ఈ మేరకు ట్రావెల్ రిస్క్ అడ్వైజరీ జారీ చేశారు. పాకిస్తాన్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా 43 దేశాల పౌరుల ప్రయాణాలను పరిమితం చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ జాబితాలో భారత్ లేకపోయినా కూడా అమెరికా వెలుపల ప్రయాణాలు చేసే భారతీయులు కఠినమైన తనిఖీలతో, వీసా స్టాంపింగ్లో జాప్యంతో పాటు విమానాశ్రయాల్లో అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగం, వీసా పునరుద్ధరణ కోసం బయటి దేశాలకు వెళ్లేవారు ఊహించని అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారతీయులపై నిఘా పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. అయితే చట్టపరంగా అమెరికాలో ఉంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లు, H1B, F1 వీసాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ ఈ తరహా తనిఖీలు ఇబ్బందికరంగా మారాయి. పలు దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ను కఠినంగా అమలు చేసేందుకు ట్రంప్ సర్కార్ ఈ తరహా తనిఖీలను పెంచింది. అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ పన్నులు చెల్లిస్తున్న భారతీయులపై ఎలాంటి ప్రయాణ నిషేధాజ్ఞలు లేనప్పటికీ వారు మరింత జాగ్రత్త వహించాలని, ట్రావెల్ చేసే సమయంలో అన్ని డాక్యుమెంట్లను తమ దగ్గర ఉంచుకోవాలని ఇమిగ్రేషన్ ఏజెన్సీలు సూచిస్తున్నాయి. మరోవైపు అమెరికా విదేశీ విద్యార్థుల విషయంలో కఠినమైన విధానాలు అనుసరిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 విద్యార్థి వీసాలకు 6.79 లక్షల అప్లికేషన్లలో 41% అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. దీంతో ఇప్పుడు అమెరికాలో ఉంటున్న వారితో పాటు అమెరికా వెళ్లాలని కలలు కనే వారి ఆశలపై నీళ్లు చల్లినట్టవుతోంది.